కోరుతూ ఉన్నాను. అందులో ఇక్కడ పురోహితుల వారు కార్యక్రమాన్ని నిర్వర్తన చేసి పుణ్యాహవాచనాన్ని జరిపించారు. ఆ పుణ్యాహవాచనం యొక్క తీర్థం ఏదైతే ఉందో అది మనందరికీ కూడా ఈ స్థల పవిత్రం అవ్వాలి. మనందరూ కూడా పవిత్రవంతమైనటువంటి భావనలు కలిగిన వారిగా ఇక్కడ ఉండాలి అని ఆ పవిత్ర జలాన్ని మనందరూ కూడా ప్రోత్సహం చేస్తున్నారు. అందులో తదుపరి కార్యక్రమాన్ని ఆవాహన చేస్తున్నారు. శ్రీరామచంద్రుల వారు ఎవరైతే పరివారం ఉన్నారో శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతుడు, అంతేకాదు విభీషణుడు, సుగ్రీవుడు వీరందరినీ కూడా అక్కడ ఆశీర్వదం చేస్తూ ఉన్నారు. వశిష్ఠ మహర్షి ఉన్నారు, గౌతమ మహర్షి, జాబాలి మహర్షి వీరందరూ కూడా అక్కడికి వచ్చి ఉంటున్నారు. సమస్తమైనటువంటి మహర్షుల యొక్క పర్యవేక్షణలో ఈ కళ్యాణ వివాహం కళ్యాణ ఘట్టమంతా కూడా జరుగుతూ ఉన్నది. దాన్ని పూర్తి చేయడం కోసం చెప్పి నిర్వర్తింపజేస్తున్నారు. మొట్టమొదటిగా ఆ మండపానికి పైన కలశని పెట్టి ఆ కలశలో నీరు పోసి పంచభావాలని పెట్టి వాటికి ఆరాధన చేసి పుణ్యాహం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేయడానికి సిద్ధమై ఉన్నారు. ఎందుకోసం ఈ కార్యక్రమం చేయడం అంటే మనం ఏ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తున్నా మొట్టమొదటిగా ఎవరు పెద్దవారో వారందరినీ కూడా పిలవాలి. బంధుమిత్రులు అందరినీ కూడా పిలుచుకొచ్చి మనం ఏదైనా శుభకార్యాన్ని నిర్వర్తింపజేయాలి. అందుకని బంధువులను పిలుస్తున్నారు. ఎవరయ్యా బంధువులు అంటే సాక్షాత్తు ఈ జగత్తంతటికి కూడా తండ్రి అయినటువంటి ఆ శ్రీరామయ్యే తండ్రి కనుక ఆ శ్రీరామచంద్రుల వారికి జరగబోయే వివాహ కళ్యాణం కనుక ఆ కళ్యాణానికి రావాల్సినటువంటి పెద్దవాళ్ళు ఎవరు, బంధువులు ఎవరు, మిత్రులు ఎవరు అనేది అదిగో అక్కడ వారందరినీ కూడా తెలుస్తున్నారు. శ్రీరామచంద్రుల వారి యొక్క కళ్యాణంట లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పరివారం వీరందరూ కూడా వస్తున్నారు. అంతేకాదు ఆంజనేయ స్వామి ఉంటారు, పక్కనే వెనువెంటనే ఉన్నారంట. ఆంజనేయ స్వామి మాత్రమే కాదు, పరమ మిత్రుడైనటువంటి సుగ్రీవుడు ఉన్నాడు, గుహుడున్నాడు, అంతేకాదండి విభీషణుడు ఉన్నాడు. ఇంతమంది పరివారంతో శ్రీరామచంద్రుల వారు వచ్చి ఉంటే మరొక ఈ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేసేటటువంటి వారు ఇవాళ మన ముందు పురోహితులుగా అక్కడ కూర్చుని ఉన్న సాక్షాత్తు వశిష్ఠుడే ఈ రూపాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చి వశిష్ఠుల వారికి అయితే జరగబడుతున్నటువంటి కళ్యాణ మహోత్సవం ఇది. అటువంటి మహోత్తరమైనటువంటి కళ్యాణాన్ని మనందరం కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాము. దాంట్లో మొట్టమొదటి అంకమైనటువంటి విఘ్నేశ్వరుడి పూజ జరిగింది, తర్వాత పుణ్యాహవాచనం జరిగింది. ఇప్పుడు వీటి పైన మండపారాధన చేయబోతూ ఉన్నారు పురోహితులు వారు.